ఈనాటి గ్రామవాసి సచివాలయ గౌరవ శాసనసభ్యుల వారిని గొప్పగా సపోర్ట్ చేస్తూ చూస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి గారిని వేదికగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. జెడ్పీటీసీ సభ్యులు నరసింహ కోరుతున్నామండి. ఫ్యాన్ ఆపండి ఒకసారి. మున్సిపాలిటీ నారాయణరావు గారు సార్ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షుడు మన గౌరవ ఈరోజు నిజంగా చాలా చాలా గొప్ప రోజు. ముఖ్యంగా మనకి 4వ తారీఖు ఆధ్వర్యంలో జరుగుతున్న మన జిల్లాలో జరుగుతున్న మొట్టమొదటి జిల్లా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఇది మరుపురాని రోజుగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే రోజు. పశ్చిమ మహత్తరమైన కార్యక్రమం మన జడ్పీటీసీ గారు, అలాగే మన ఎంపీపీ గారు, ఇంకా ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ముఖ్యంగా సేవాభావంతో, ఎందుకంటే మన ప్రీతం ముఖ్యమంత్రి గారు పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ రాష్ట్రంలో ఒక నూతనమైన విప్లవాత్మకమైన పరిపాలనా విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే ప్రభుత్వం యొక్క సేవలన్నీ కూడా ప్రజల ముంగిటికి, ప్రజల గడప దగ్గరికి చేరువవ్వాలని చెప్పి ఏదైతే మహాత్ముడు గాంధీ గారు చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యం రావాలంటే కనుక ఆ స్వరాజ్యం రావడం అనేది అది ఒక పదంగా, ఒక ఆదర్శమైన ఒక వరుడుగా మనందరికీ కూడా ఎప్పుడు ఉండిపోయింది తప్ప దాన్ని ఎలా తీసుకురావాలి, ఎలా చేయాలనేది పెద్ద పెద్ద మాటలు పాలన వికేంద్రీకరణ గురించి మాట్లాడటం అన్నీ చూసేదాన్ని అమలు చేసిన దేశంలో ఎవరు కూడా లేరు. అటువంటి మహాత్మా జాతిపిత గాంధీ గారి నుంచి వచ్చిన నోటి మాటని నిజం చేస్తూ మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వికేంద్రీకరణ ద్వారా వాలంటీర్ వ్యవస్థని, అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రతి 50 ఏళ్ళకు కూడా ఒక వాలంటీర్లు పెట్టి అక్కడ ఉన్న ప్రజలకు అవసరమైన సంక్షేమ ఫలాలన్నీ కూడా వాళ్ళ ఇంటికి అందించి వాళ్ళ సమస్యలు ఏదన్నా సరే ఆ సమస్యను పరిష్కరించడానికి వాలంటీర్లు అంటే మన అందరికీ తెలుసు, వాలంటీర్లు అంటే సేవకులు అని అర్థం. నిజంగా ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరందరూ చేస్తున్న సేవ ఎంతో అద్భుతమైన సేవ. నిజంగా ఒక వృద్ధురాలు ఇదివరకు గతంలో పెన్షన్ తీసుకోవాలంటే కనుక ఎక్కడికో వచ్చి నీడ లేని చోట మండు టెండలో ఒక పక్కన ఎండ కాస్తున్నా, ఒక పక్కన వర్షం పడుతున్నా, లేదా ఒక పక్కన చలిగాలు వీస్తున్నా కూడా ఎక్కడో వెయిట్ చేసి వేచి చూసి ఆ రోజు ముందే అన్నట్టు మళ్ళీ వచ్చి ఆ 75 రూపాయలు, గతంలో 75 రూపాయలు పెన్షన్ తీసుకునేవారు. ఆ 75 రూపాయల పెన్షన్కి ఎంతో బాధపడుతూ ఆ 75 రూపాయలు నెలకి తీసుకోవడానికి ఎప్పుడు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఈ రోజున వాలంటీర్స్ అందరూ కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నవరత్నాల ద్వారా ఏదైతే సంక్షేమ ఫలాలను అందించాలనుకున్నారో ఆ ఫలాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి మీ దాంట్లో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వాళ్ళ ద్వారా ఒక అప్లికేషన్ పెట్టి దాన్ని సచివాలయంలో సబ్మిట్ చేసి వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్షేమ ఫలాలను అందించే బృహత్తరమైన కార్యక్రమం ఇవాళ వాలంటీర్స్ చేస్తున్నారు.
ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వాలంటీర్స్ అంటే మీరు సేవకులు. నిజంగా ఇవాళ ప్రభుత్వం ఏదైనా ఇస్తున్నా మీకు వేతనం అనేది వేతనం కాదు, అది ఏంటంటే గౌరవ వేతనం. అది మనం అందరం ఏమనుకుంటామంటే ప్రభుత్వం జీతం ఇస్తుంది కదా, జీతం తీసుకుంటున్నాం కదా, ఈ జీతం మనకు సరిపోతుందా లేదా అని దీన్ని డబ్బుతో ముడిపెట్టకుండా సేవాభావంతో, ఎందుకంటే మీకు అందరికీ ఇస్తుంది గౌరవ వేతనం. ఇవాళ మీరు చేస్తున్న సేవ నిజంగా అనితర సాధ్యమైంది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పరిపాలనని ప్రజల ముందుకి తీసుకెళ్తున్నారు. నిజంగా మీరందరూ కూడా చూస్తున్నారు. ఒక వృద్ధురాలికి మీరు 5 గంటలకే 1వ తారీఖు తెల్లవారు గంటల పట్టుకెళ్ళి ఆవిడ తలుపు తట్టి మీరు పెన్షన్ ఇచ్చినప్పుడు ఆ వృద్ధురాలు మొహంలో ఆనందం ఉన్నది చూసారా మీకు? నిజంగా మిమ్మల్ని చల్లగా ఉండమ్మా అని మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. మీరు చేస్తున్న సేవలకి మీకు ప్రజల నుంచి అమోఘమైన దీవెనలు, ఆశీస్సులు లభిస్తాయి. మీ జీవితాలన్నీ కూడా ఎంతో ఆనందమయంగా, మరి భవిష్యత్తులో ఇంకా మరింత ఉన్నత శిఖరాలు జరగడానికి ఆ దీవెనలు, ఆశీస్సులు మీకు ఎంతో ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. నిజంగా మీరు చేస్తున్న సేవల్ని ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి గుర్తించడం జరిగింది. నిజంగా మీ అందరినీ కూడా ప్రతి సంవత్సరం కూడా గౌరవించాలి, మిమ్మల్ని సన్మానించుకోవాలని మీరు చేస్తున్న కార్యక్రమాలని ప్రభుత్వ పరంగా ప్రజల నుంచి, వృద్ధుల నుంచి, వికలాంగుల నుంచి, అందరి నుంచి మీకు ఆశీస్సులు లభిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మీ సేవకు గుర్తింపు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర ప్రతిభా పురస్కారాలు అందించి మీలో మరింత ఉత్సాహాన్ని నింపి మీ అందరూ కూడా మరింత సేవాభావంతో, అంకిత భావంతో పనిచేయాలని మన ప్రీతం ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమం. ఇది చాలా గర్వకారణం. చాలా మంది వాలంటీర్లు అందరూ కూడా మనల్ని అడగడం జరిగింది, నాకు సేవ వజ్ర ఇప్పించండి, లేదా సేవ మిత్ర ఇప్పించండి, లేదంటే కనుక సేవ రత్న ఇప్పించండి అని మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మా దగ్గరికి వస్తున్నారు. కానీ దీంట్లో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ, రాజకీయాలకు కానీ తావు లేకుండా ఒక ప్రభుత్వం క్రైటీరియా పెట్టింది. మీ పని విధానాన్ని బట్టి, మీరు పని చేసే మరి ప్రజలకు అంకితమైన దాన్ని బట్టి మీకు ఆ పురస్కారాలు అందించి మిమ్మల్ని సత్కరించుకోవడం అంటే, ఇవాళ మిమ్మల్ని సత్కరించడం అంటే ఇవాళ ప్రజలను సత్కరించుకోవడం, మీ సేవాభావాన్ని సత్కరించుకుంటున్నట్టు, మీలో సేవాభావాన్ని మరింత పెంపొందించడం కూడా జరుగుతుంది. దీంట్లో ఏదైతే పురస్కారాలు అందుకున్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దీన్ని సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరంగా కొంతమంది అయితే అక్కడక్కడ వాలంటీర్స్ మధ్యలో మానేయడం, మళ్ళీ వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు మనం నియమించుకోవడం, ఇటువంటి జరుగుతుంది. ఎవరు కూడా, మీ అందరూ కూడా ఒకటే దృష్టిలో పెట్టుకోండి. మీరు అందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్నది అది మీకు శాలరీ కాదు, జీతం కాదు, అది గౌరవ వేతనం. గౌరవ వేతనం మీరు చేస్తుంది అనేది ఉద్యోగం కాదు, సేవ. ఎంతో మందికి లబ్ధిదారులందరికీ మేము చేసే కార్యక్రమం అది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు మరింత ఉత్సాహంతో కొనసాగించాలని, పురస్కారాలు అందుకున్న మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా మనం చూసుకుంటే కనుక మన భీమవరం నియోజకవర్గానికి తీసుకుంటే ఆసరా కింద 42,138 మంది, అమ్మఒడి కింద 24,614 మంది, అలాగే అత్యకాసు వచ్చేసరికి 131 మంది, చేదోడి కింద 1,297 మంది, క్రాప్ ఇన్సూరెన్స్ కింద 6,600 మంది, ఈబీసీ నేస్తం కింద 1,271 మంది, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ 8,602 మంది, జగనన్న వసతి దీవెన 7,683 మంది, జగనన్న విద్యా దీవెన 13,715 మంది, కాపు నేస్తం కింద 5,439, అలాగే లా నేస్తం కింద 19 మంది, మత్స్యకార భరోసా కింద 138 మంది ఉంది, నేతన్న నేస్తం కింద 21 మంది, ఫాస్టర్స్ 260 మంది, పెన్షన్స్ 34,543 మంది, రైతు భరోసా 15,146 మంది, సున్నా వడ్డీ కింద 9,364 మంది, సున్నా వడ్డీ కింద మళ్ళీ 47,400, సున్నా వడ్డీ పంట రుణాల కింద 9,364 మంది, సున్నా వడ్డీ కింద
403 మంది, తోడు ఇంట్రెస్ట్ 3640 మంది. ఇలాగ మనం చూసుకుంటే కనుక లబ్ధిదారులు మన నియోజకవర్గంలో 2,42,487 మందికి 549 కోట్ల రూపాయల ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ జరగడం జరిగింది. ఇవన్నీ కూడా వాలంటీర్స్, మీరందరూ కూడా సేవకులు. నిజంగా వాలంటీర్స్ అంటే సేవకులు. చూసుకుంటాం, చాలా మందికి ఒక పెన్షన్ వస్తే బాగుంటుంది అని ప్రతి వాళ్ళు కూడా ఆశపడుతూ ఉంటారు. ఒక ఇంటి స్థలం వస్తే బాగుంటుందని ప్రతి వాళ్ళు కూడా ఆశపడుతూ ఉంటారు. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా పార్టీ చూడటంలా, కులం చూడటంలా, మతం చూడటంలా అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్ని సంక్షేమ ఫలాలు కూడా అందించాలని చెప్పి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడ వివక్షత లేకుండా, ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఎక్కడ లంచగొండితనానికి తావు లేకుండా, రైతు భరోసా కానీ ఇటువంటి అన్ని ప్రతి నవరత్నాల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ కూడా ఆయన బటన్ నొక్కితేనే వెంటనే వాళ్ళ అకౌంట్లో పడే పరిస్థితి. గతంలో మనం చూసుకుంటే కనుక గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాను, చాలా అనుభవం ఉన్నది అని చెప్పేసి చెప్పుకునే ముఖ్యమంత్రులు చూసాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవం ఏంటంటే 600 వాగ్దానాలు ఇచ్చి ప్రజలు మోసం చేయడం తప్ప అంతకు మించి మనం చూసింది ఏమీ లేదు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు 14 సంవత్సరాలు చేశానన్నవాడు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి 2000 అన్నారు, అలాగే రైతు రుణాలన్నీ మాఫీ అన్నారు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అన్నారు. ఏదైతే మహిళలు బంగారపు వస్తువుల్ని రుణాలుగా పెట్టి తెచ్చుకున్నారో ఆ బంగారపు వస్తువులన్నిటికీ డబ్బులు మేము చెల్లించి మీ బంగారు రుణాలన్నీ కూడా ఈడిపిస్తామని చెప్పి మోసం చేశారు. ఇలాగ 600 వాగ్దానాలు చేసి, దగా చేసి, మోసం చేసి ఓట్లు వేయించుకున్న నాయకత్వాలు గతంలో చూసాం. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం, ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అమలు చేసి ఇవాళ శభాష్ అనిపించుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి. ఆయన ఆలోచన ముఖ్యంగా ప్రతి పేద కుటుంబం కూడా ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి రావాలి, పేదరికం ఈ రాష్ట్రం నుంచి పోవాలి. పేదరికం పోవడం ద్వారా ప్రతి ఇల్లు కూడా సుభిక్షమైతే కనుక ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సుఖ సంతోషంతో ఉంటే అది రాష్ట్రం కూడా అదే రకంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర అభివృద్ధి అంటే ప్రతి గృహంలోనూ అభివృద్ధి జరగడం అని చెప్పి నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి. ఆ సిద్ధాంతం మీదే, ఆ పాలసీ మీదే, అలాగే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే 2 రూపాయల కిలో బియ్యం కానీ, ఇలాంటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ కూడా తన తండ్రి ఒక అడుగు ముందుకేస్తే తను పేద ప్రజల కోసం 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజున అందరూ కూడా నిజం మనం చూసాం. 2019 తర్వాత 2 సార్లు మనకి 3 దఫాలుగా కరోనా వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అట్టడికి స్థాయికి వెళ్ళిపోయి ఎక్కడ పని చేసుకునే వాళ్ళకు, కార్మికులకి పనులు దొరక ఇల్లు గడవని పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉన్న సంపదని ఒక డిస్ట్రిబ్యూషన్ చేయడం ద్వారా పేదలకి, ఒక ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికం వల్ల ప్రజలు ఆకలితోటి ఇబ్బంది పడకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంతో గొప్పగా పనిచేసింది. అంతేకాదు కరోనా సరే ప్రతి ఇంటికి కూడా మీ వాలంటీర్ల ద్వారా సర్వే చేసి ఎవరికి కనీసం తుమ్ము వచ్చినా, రొంప చేసినా, జలుబు చేసినా, లేదా జ్వరం వచ్చినా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారంటే దాంట్లో ముఖ్యంగా మీ యొక్క పాత్ర ఎంతో ప్రధానమైనది. అటువంటి ఎన్నో సేవలు చేస్తున్న మీ అందరినీ కూడా ఈ రోజున ఈ రకంగా సత్కరించుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మరొకసారి గట్టిగా అనుకోండి. ఎందుకంటే మనం చేస్తుంది ఉద్యోగం కాదు, మనం సేవ చేస్తున్నాం. మనకిస్తుంది జీతం కాదు, గౌరవ వేతనం అని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ప్రజల్లో సేవలో నిమగ్నం అవ్వాలని సరే మరి ఒకసారి మీరందరూ కూడా ప్రతిరోజు కూడా ఒక శబ్దంలాగా, ఒక ప్రేయర్ లాగా మనం ఈ రోజున ప్రజలకి మనందరికీ 50 ఇళ్ళు కేటాయించారు. ఆ 50 ఇళ్ళలో ఎవరికి ఏ అవసరం ఉందో, ఏ కష్టం ఉందో, ఏ ఇబ్బంది ఉందో వాళ్ళకి తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి
మనం ప్రయత్నం చేయాలని మరి ప్రతిరోజు కూడా అంకిత భావంతో పనిచేయాలని కోరుకుంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 30 లక్షల మందికి ఈ రాష్ట్రంలో సొంత ఇంటికాలను నెరవేర్చడం జరిగింది. కేవలం 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చిన కూడా చాలా మంది ఇల్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం ద్వారా 1,50,000, అలాగే డ్వాక్రా గ్రూప్ ద్వారా మరొక 30,000 రూపాయలు, అలాగే సిమెంట్లోను ఐరన్లోను అన్నింటిలో కూడా మనం తక్కువ ధరకి ఇస్తూ, సబ్సిడీకి తక్కువ ధరకి ఇస్తూ వాళ్ళకి మరొక 50,000 అదనంగా వచ్చేటట్టుగా ప్రభుత్వం కృషి చేస్తుంది. అందరూ కూడా స్థలం ఇచ్చేందుతో సరిపోలేదు. వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలి, ఆ ఇంట్లో గృహప్రవేశం చేయాలి. ఆ ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత మన ఇల్లుని, మన సొంత ఇల్లు అనే భావంతో నిత్యము కూడా సంతోషంగా ఉండాలని మన ముఖ్యమంత్రి బలంగా కోరుకుంటున్నారు. చాలా మంది ప్రజలు ఇల్లు సొంత స్థలాలు కేటాయించిన వాళ్ళు మనం కట్టుకోగలమా, మనం కట్టుకోలేమా, మనకి డబ్బులు సరిపోతాయా, సరిపోవా, లేదా మనం రోజు పని చేసుకునే పని ఆపి మన ఇంటి నిర్మాణం దగ్గరికి వెళ్ళవా, ఇలాగని చాలా మంది సందిగ్ధంలో ఉన్న వాళ్ళని మీరందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలి. మీకు సంబంధం లేదు, మీ సొంత ఇంటికి నెరవేరాలని ముఖ్యమంత్రి గారు అంత బలంగా కోరుకుంటుంటే మీరెందుకు బలంగా కోరుకోరు అని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసే బాధ్యత కూడా మీ అందరి మీద కూడా ఉందని చెప్పి కోరుకుంటూ, మీ మీద ఉన్న బాధ్యత, గురుతరమైన బాధ్యత, ఎంతో గొప్ప బాధ్యత, సేవాభావంతో కూడిన బాధ్యత. ఈ బాధ్యతను మీరు నిరంతరం కూడా మరి దానికి అంకితమై పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే మరొకసారి ఏదైతే ప్రభుత్వం ద్వారా సేవామిత్ర కానీ, సేవారత్న కానీ, సేవా వజ్ర కానీ అందుకున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పుష్కరాల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు మన భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ గారికి, మరో ముఖ్య అతిథులు ఆర్డీఓ దాసరాజు గారికి, మరో ముఖ్య అతిథులు గౌరవనీయులు ఏఎంసీ చైర్మన్ కొండ గారికి, మరో ముఖ్య అతిథులు గౌరవనీయులు మన భీమవరం మండల ఎంపీపీ నరసింహరాజు గారికి, అదేవిధంగా జడ్పీటీసీ సభ్యులు నరసింహరావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎండిఓ, ఎంఆర్ఓ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరికి కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులకి, పోలీసు వారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పరిపాలనని ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి జగనన్న వేసిన మొట్టమొదటి అడుగు ఈ వాలంటరీ వ్యవస్థ. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ దాదాపు 2,34,000 మందిని వాలంటరీ వ్యవస్థగా తీసుకుని జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆయన నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తా అన్నారో ఆ పథకాలన్నీ కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడికి కూడా అందించే కార్యక్రమాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం. గతంలో చూస్తున్నాం, ఎవరన్నా అవాతాతలు పెన్షన్ తీసుకోవాలంటే మరి పంచాయతీ చుట్టూ, పోస్ట్ ఆఫీస్ చుట్టూ 10 రోజులు 15 రోజులు తిరిగే పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. కానీ ఈరోజు ఆ వ్యవస్థను తీసి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మరి ఫస్ట్ దారికి వచ్చేటప్పటికి వేకువజామునే అవ్వాతాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటే అవ్వాతాతల మరి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే అటు వాలంటీర్లుగా మీరు కానివ్వండి, ప్రజాప్రతినిధిగా మేము కానివ్వండి, మరి ప్రభుత్వ పరంగా కానివ్వండి ఎంత అందంగా ఎంత ఆనందపడుతున్నారన్నది ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించారు. ఎందుకంటే ఈరోజు మన అందరం కూడా చూస్తున్నాం, గతంలో రేషన్ కార్డు రాకపోయినా, ఆరోగ్యశ్రీ కార్డు రాకపోయినా మరి మండల ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత మరి ఎవరికి మరి ఈ రేషన్ కార్డు రావట్లేదో, ఎవరికి ఆరోగ్యశ్రీ కార్డు రావట్లేదో మీరే దగ్గర చూసుకుని వాళ్ళకి అందించే కార్యక్రమాన్ని ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ చేసే పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. చేదోడికి ఊతకర్రగా మీరు, అదేవిధంగా చేయూతకి
చేదోడు వాదోడుగా మీరు, అదేవిధంగా ఆరోగ్య కార్డుకి ఒక అన్నదమ్మలో ఒక అక్కచెల్లిగా మీరు పనిచేస్తున్న తీరుని చూస్తుంటే నిజంగా మా అందరికి కూడా చాలా ఆనందం కలుగుతుంది. అదేవిధంగా మేము జీతం కాదు, మేము ఉద్యోగులం కాదు, జగనన్న సైనికులం. ఇది ఏదైతే జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకెళ్ళడానికే మేము పనిచేస్తున్నామని చెప్పేసి పనిచేస్తున్న మీ అందరూ కూడా ఈరోజు మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మరి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్రాన్ని మరి ఈ పథకాలని మీకు అందించడం మా అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మేము ఉద్యోగస్తులం కాదు, సేవకులం అన్నట్టుగానే మీరు ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా మీ వాలంటరీ సచివాలయ వ్యవస్థలకు అందరూ కూడా ఒకటే విన్నపం. ఎందుకంటే మీ వ్యవస్థ వచ్చేటప్పటికి ఈ ప్రెసిడెంట్లు కానివ్వండి, ఎంపీటీసీ సభ్యులు కానివ్వండి గ్రామాల్లో లేరు. ఇప్పుడు ఎంపీటీసీ సభ్యులు, ప్రెసిడెంట్లు వీళ్ళందరూ రావడం జరిగింది. దయచేసి ఏదన్నా పథకం వచ్చినప్పుడు వాళ్ళకి తెలియజేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు ఈ పథకాలు వచ్చినాయో ప్రతి ఒక్కరు కూడా పథకాలు వచ్చే విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం వాలంటీర్స్ ఎవరైతే మనకి కొద్ది సంవత్సరాలుగా సర్వీస్ చేస్తూ ప్రజల్లో మన్నలు పొందుతున్నారో, అందులో అత్యుత్తమ సర్వీసెస్ని అందించిన వాళ్ళకి ఈరోజు మనం పురస్కారాలు ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ గంధి శ్రీనివాస్ గారికి, అట్లానే ఈ జడ్పీ చైర్మన్ గారు శ్రీ కావు శ్రీనివాస్ గారికి, భీమవరం కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ రాజు గారికి, పేరిచెర్ల నరసింహరాజు గారు ఎంపీపీ భీమవరం వారికి, కాంట్రేగుల నరసింహరావు గారు జెడ్పీటీసీ భీమవరం, అలానే తిరుమాని ఏడుకొండలు గారు చైర్మన్ ఏఎంసీ, గుంటూరి పెద్దిరాజు గారు కోడూరు జెడ్పీటీసీ అండ్ చిట్టూరి ఏడుకొండలు గారు ఎంపీపీ పాలకొల్లు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలానే ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఎంపీడీఓ అండ్ తహసీల్దార్ గారికి, పురస్కారాలు తీసుకోబోతున్న సెక్రటేరియట్ స్టాఫ్ అండ్ వాలంటీర్స్, అలానే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ఇంక్లూడింగ్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు. సో భీమవరం జిల్లా ఏర్పాటు చేసుకున్నాక అఫీషియల్గా చేసిన మొట్టమొదటి కార్యక్రమం ఇదే. అది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉన్న వ్యవస్థ సెక్రటేరియట్ వ్యవస్థ. అందరూ కూడా ఆయనకి మానస పుత్రిక అంటారు. సో ఆయన బ్రెయిన్ నుంచి వచ్చి ఆయన అమల్ని కూడా ఎవ్రీ వీక్ స్టేట్లో ఇది రివ్యూ చేస్తూ ఉంటారు, సెక్రటేరియట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందని. అలాంటి వ్యవస్థలో భాగమైన మిమ్మల్ని పురస్కారం చేయడం ఈరోజు చాలా మంచి విషయం. ముందుగా ఎవరైతే పురస్కారాలు అందుకోబోతున్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. అలానే మిగతా వాళ్ళు కూడా సేవా వజ్రాలుగా, సేవా రత్నాలుగా అవ్వాలి అని వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్. వాలంటీర్ గురించి కానీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు. సో ప్రతి ఇంట్లో కూడా ఆ మండలం యొక్క తహసీల్దార్, ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ నెంబర్ ఉంటుందో లేదో కానీ వాళ్ళ వాలంటీర్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదే విలేజెస్లో అయితే వాళ్ళు గోడ మీద రాసేసుకుంటారు. సో ఇంతకుముందు నేను VSWS చేయడం వల్ల విలేజెస్లో విజిట్ చేసేటప్పుడు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసిన విషయం. సో వాలంటీర్లు కానీ ఒక రోజు కనిపించకపోతే వాళ్ళకి ఏమైనా వాళ్ళ సేవల్లో ఏమైనా బ్రేక్ వచ్చేస్తుందేమో అనే ఆతృత. అలానే సెక్రటేరియట్ వ్యవస్థ గురించి చెప్పాలి అంటే ప్రతి 4000 కుటుంబాలకి ఒక ఆఫీసు, అలానే అక్కడ సర్వీసెస్ అందజేయడానికి క్వాలిఫైడ్ 11 మంది సిబ్బంది. ఇంతకుముందు అదే సర్వీసెస్ కోసం తహసీల్దార్ ఆఫీస్కో, ఎంపీడీఓ ఆఫీస్కో వెళ్ళడం, అదే అర్బన్ ఏరియాస్లోనైతే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడం, వాళ్ళ వీలును బట్టి మీరు సర్వీసెస్ పొందే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మీరు మీ దగ్గరికే సెక్రటేరియట్ స్టాఫ్ వచ్చి
మీరు అర్హులా కాదా అని ఎన్యూమరేట్ చేసి వాళ్ళే అప్డేట్ చేసి మీకు శాంక్షన్ అయ్యింది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకే చెప్పి శాంక్షన్ అయ్యింది అవునా కాదా అని సోషల్ ఆడిట్ వ్యవస్థ ద్వారా ట్రాన్స్పరెన్సీగా చేసే కార్యక్రమం అనేది మనం చేసుకుంటున్నాం. ఇది నిజంగా గతంలో కన్నా ఒక రెవల్యూషన్. సేవల్ని దగ్గరికే తీసుకెళ్ళడం కాకుండా ట్రాన్స్పరెంట్గా తీసుకువెళ్తున్నాం. అండ్ పబ్లిక్ ఆఫీస్కి వచ్చే అవసరం లేకుండా పబ్లిక్ దగ్గరికే వ్యవస్థ వస్తుంది. సో అలాంటి వ్యవస్థ ఇంకా మరింత ఇంకా పబ్లిక్కి సంతృప్తికరంగా ఇంకా చేరువయ్యేటట్టుగా చేస్తారు అని ఆశిస్తున్నాం. అలా చేయడానికే మీకు ఈ పురస్కారాలు. మీరు ఒకసారి చూసుకుంటే ఎవరికి కూడా ఇలాంటి పురస్కారాలు లేవు. ఏదో ఆగస్ట్ 15కి రిపబ్లిక్ డేకి కొన్ని పథకాలు ఉంటాయి, కానీ మీకు మాత్రం పథకాలు ఎక్కువ, మిమ్మల్ని గుర్తించేది కూడా కంపారిటివ్లీ అదర్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎక్కువే. దానికి కారణం మీరు అందిస్తున్న సేవల యొక్క ప్రాముఖ్యత, ప్రజలకు మీరు దగ్గరగా ఉండడం. సో మీ అందరూ కూడా మీ యొక్క ప్రాముఖ్యతని, మీ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేసుకొని ఇంకా చక్కగా సేవలు అందిస్తారు అని ఆశిస్తున్నాం. మండలంలో సరిగా లేదా, వీళ్ళు వచ్చి ఏం చేస్తారు అని మిమ్మల్ని అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మీరు వచ్చి ఇది చేశారు, సో ఈ గతంలో కన్నా మీరు బాగా చేశారు అని అందరికీ తెలియజేసేటట్టుగా మీ పనితనం ఉండాలి. కానీ మీరు ఎవరి నుంచి కూడా విమర్శలు కానీ అలానే వ్యతిరేక విషయాలు కానీ అట్రాక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఈ వ్యవస్థ ఏ లక్ష్యంతో అయితే ఏర్పాటు చేయబడిందో ఆ లక్ష్యాన్ని 100% చేరువయ్యేటట్టుగా సాధించేటట్టుగా మీ పనితనం ఉండాలి. మీరు ప్రజలకు సేవలు అందించడానికి వచ్చారు. యు ఆర్ వాలంటీర్, యు ఆర్ నాట్ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయర్ సంథింగ్. సో మీరు ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉండాలి. అది చేసుకుంటూ అలానే మీకు ప్రజాప్రతినిధులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్, ప్రభుత్వ పథకాల యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి. అప్పుడే మనకి ఎంటైటిల్మెంట్స్ అనేది 100% ఫుల్ఫిల్ అవుతాయి. సో మీకు వచ్చిన డ్యూరిడేషన్ కూడా చాలా తక్కువ, 50 ఫ్యామిలీస్. సో ప్రతి ఫ్యామిలీకి కూడా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాల గురించి అవగాహన రావాలి. వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అవుతున్నారు అని అంటే మీకు ఇమీడియట్గా తెలియాలి. 59 ఇయర్స్ వాళ్ళు ఒక అవ్వ ఉంది అంటే 1 సంవత్సరం తర్వాత ఆమె పెన్షన్కి బెనిఫిట్ అవుతుంది. అదర్వైజ్ స్కూల్లో చదువుతున్నారు, బాబుని స్కూల్లో అడ్మిట్ చేస్తున్నారు అంటే అమ్మఒడికి బెనిఫిట్ అవుతారు అని మీరు ముందుగానే ప్రోయాక్టివ్గా ఉండాలి. అప్పుడు మీరు ఇంకా ప్రజలకి సంతృప్తికరమైన సేవలు అందించే వాళ్ళు అవుతారు. సో ఈ చక్కని అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. వ్యవస్థలో మార్పులు తెచ్చారు, ఇంకా మంచి మార్పులు తీసుకురావడానికి ఎటువంటి విమర్శలు, ఎటువంటి కామెంట్స్ లేకుండా వాలంటీర్స్ వల్ల చాలా మంచి సేవలు వస్తున్నాయని ప్రజలు మన్నల్ని పొందండి. ఇక ముందు కూడా ఇదే సేవలు అందజేస్తారు అని ఆశిస్తూ ఈరోజు పురస్కారాలు అందుకుంటున్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుడు వారికి, పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. ఎన్నాళ్ళు బ్రతికేవాళ్ళని ముఖ్యం కాదు, ఎలా బ్రతికేవాళ్ళనే ముఖ్యం. అది మనం అందుకే చెప్తా ఉన్నాను, కాకిలా కలకాలం జీవించే బదులు అంతలాగా కొద్దికాలం జీవించడం చాలు అని చెప్పి ఈరోజు ఆ సూత్రం మన నాయకుడికి ఈరోజు వర్తిస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇలా జరగాలి అని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆలోచించండి, ఒక చిన్న గ్రామం నుంచి గుంటూరు, మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళాలంటే ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అధికారి ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ లో ఉంటూ సెలవుపై వెళితేనో ఈరోజు ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి రావాలంటే ఎంత వేయప్రాంతాలు గురవుతున్నాడో. ఇక్కడ తోటి వాలంటీర్కి ఇచ్చేసిన సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నేను తాడేపల్లి గుడి నుంచి వచ్చాను. ముందుగా ఒక విషయం చెప్పాలి, అందరితో మీతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా కష్టంలో ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాయండి. వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీస్ అంటే ఒక రోడ్డు పక్కన చిన్న గుడిసెలు ఉన్న ఫ్యామిలీస్. కనీసం వాళ్ళు ఏంటంటే రాత్రి మిగిలిపోయిన అన్నాలు ఇంటికి వెళ్ళి అడుక్కుని తెచ్చుకుని తినే ఫ్యామిలీస్ అండి. నేను వాలంటీర్ జాయిన్ అయిన తర్వాత ఒక్కరు కూడా
అన్నం అడుగుతానికి ఎవరు ఇంటికి వెళ్ళేవారు కాదండి. అలాంటి ఫ్యామిలీ నేను అలాంటి సేవని చేసుకుంటున్నాను. వాళ్ళతో ఫ్యామిలీస్ ఏంటంటే జగన్ గారు నాకు వాలంటీర్ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు కానీ ఏమీ లేవు. నేను వచ్చిన తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ప్రభుత్వం అందించిన ప్రతి స్కీమ్ వాళ్ళకి బెనిఫిట్స్లో ఉన్న అందరికీ కానీ లభించడం జరిగింది. వాళ్ళ రోడ్డు పక్కన వాళ్ళ సొంతంగా ఇల్లు స్థలాలు కూడా గ్రహించడం జరిగింది. అలాంటి వాళ్ళు ఒకే ఒక మాట అన్నారండి, మేము ప్రజల్లో వేరుగా జీవిస్తున్నాం, మమ్మల్ని ప్రజలు గుర్తించేవారు కాదు, మీరు వచ్చిన తర్వాత మాకు మేము ఉన్నామని తెలిసింది అని చెప్పారు. వాళ్ళకి నేను ఒకే మాట చెప్పాను, మీరు మాకు దేవుడు అని వాళ్ళు అన్నారు. నేను దేవుడు కాదండి, ఆయన దేవుడు. మీరు ప్రజలు మీరు కేవలం పూజారి లాంటి వారికి మాత్రమే. మీరు ఎంతగా ప్రేమిస్తే ఆయన ఎంతగా జీవిస్తాడో మేము మీకు కావాల్సిన దీవులన్నీ మీకు తీసుకొచ్చి మీ ఇంటి ముందు పెట్టేవాడిని పూజారి లాంటి వాళ్ళని మేము. మీరు ఆయన ప్రేమించాలి, ఇలాగే ఆయన ఉన్నంతకాలం మన పరిపాలన కొనసాగాలని వాళ్ళు మాట చెప్పడం జరిగింది. ఈరోజు అలాంటివి నేను ఎన్నుకుని ఈరోజు నాకు సేవ వచ్చిన అవార్డు రావడానికి సీఎం సార్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. వాలంటీర్ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు నేను వాలంటీర్ కాదనుకున్నాను, నేను వాలంటీర్ అండి. నాకు మాట్లాడటానికి ఫస్ట్ భయం వేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఊళ్ళో అయితే వాలంటీర్స్ ఏ ఊళ్ళో అయితే ఉన్నారో చదువుకున్న వారు వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ చదువుకుంది ఖాళీగా ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మాకు రాజకీయ నాయకులు కూడా చేయలేని మంచి మంచి పనులు మేము చేస్తున్నాం. చేతుల మీద కూడా ఇవ్వట్లేదు, ఇప్పుడు వాలంటీర్ చేతుల మీద ఇస్తున్నాం. గర్వంగా చెప్పగలనండి నేను ఈరోజు. ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో చాలా మంది భయపెట్టారండి. ఆ వాలంటీర్ 5,000 అది ఎందుకండి మీరు దాన్ని చేస్తున్నారు, ఇంటింటికి సంచులు పట్టుకి ఇవ్వాలి బియ్యం, మీరు ఇవ్వలేదు మానేయండి అని టీడీపీ తెలుగుదేశం వారందరూ కూడా ఒత్తిడి తెచ్చారండి వాలంటీర్స్ కి. నేను యలమంచిలి మండలం నుంచి ఎన్నివాళ్ళ గ్రామానికి వచ్చాను. మా కాన్స్టిట్యున్సీ చైర్మన్ గారు గౌడ్ శ్రీనివాస్ గారు. అయితే ఏమైందంటే చాలా భయభ్రాంతులు గురి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటే అన్నారు, నేనున్నాను, మీరు ముందుకు వెళ్ళండి, ఏదొచ్చినా నేను చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. అదే మాట మీద మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, రైస్ కార్డు కావాలన్నా, ఏ పథకం కావాలన్నా ఫస్ట్ వాలంటీర్ అప్లికేషన్ పెట్టడం, వాళ్ళ చేత తమ్ము తీసుకోవడం, వెంటనే సచివాలయం అప్లై చేయడం, నేరుగా అకౌంట్ లో పడిపోవడం లబ్ధిదారుల అకౌంట్ లో. ఇది పొద్దున్నే మేము తలుపు తట్టి పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ వాళ్ళకి ఎలా ఉందో కానీ మాకు మాత్రం చాలా సంతోషంగా ఉందని నేను తెలియజేసుకున్నాను. మీ అందరికీ మంచి మర్యాద దక్కిందండి జనాల నుంచి. ముందే ఎలా ఉన్నా కానీ వాలంటీర్ వచ్చిన తర్వాత నేను రోడ్ అటెండెన్స్ వెళ్తుంటే నమస్కారం చెప్తారండి. నేను ఆ గౌరవం తెచ్చుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కలెక్టర్ గారు ఒక మాట అన్నారు, వాలంటరీ వార్డులో లేకపోతే మా పథకాలు ఆగిపోతాయేమో వాళ్ళు జనాలు భయపడతారు. కానీ నిజంగా వాలంటరీ మీద జనాలందరికీ ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వాలంటీర్లు అందరూ కూడా నిలబెడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. అయితే పెన్షన్ పొద్దుటే మా ఇంట్లో పని ఎలా ఉన్న 6 బయలుదేరి ముందు వాళ్ళకి పెన్షన్ ఇచ్చి తర్వాత మా పని చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి అందించాలనే ఒక మన జగన్ గారి సంకల్పం వల్ల మన పనులు ఎలా ఉన్నా ముందు వాళ్ళకి వెళ్ళిచ్చేసి వచ్చిన తర్వాత ఇంట్లో మేము చూసుకుంటాం. ఏళ్ళు పడకపోతే మనం ఐరిష్ తీసుకెళ్ళి ఐరిష్ కూడా పడకపోతే ఆర్టీఎస్ ద్వారా వాళ్ళకి పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ ఊరన్నా వెళ్ళినా వాళ్ళకి అక్కడ అందుబాటులో ఉంటే మేము వెళ్ళి దగ్గర అయితే కనుక మా వాళ్ళ బండి మీద అట్లా వెళ్ళి ఇచ్చిన రోజులు కూడా నాకుంటాయి. అది మీకు షేర్ చేసుకోవడం కోసమే నేను ఇలా చెప్తున్నాను. పేవర్ అర్బన్ వేరి నిర్మల ధనాల వేరి నిర్మల కొంచెం అనుకున్నాను అలా పక్కన దీపేది భవాని నందమూరి గారు నిర్మల
19వ వార్డు సచివాలయం రెండమ్మా కోరుకొండ నరసాపురం కొల్లాటి శ్రీనివాసరావు వేమిలి తూర్పు పార్కుల ముప్పాటి రాజశేఖర్ భక్తి శాంతి ఉండి వచ్చారా మొగత్తు పిలిచిన వాళ్ళని పంపించండి పెట్టబాడు నాగమల్లి పమ్మి నాగమల్లి ఎరగవరం సోరంపూడి సచివ తడుపు ములగా వెంప అనితశ్రీ బండిల సేవారత్న వెంప బద్ద అనిత ప్రియాంక గుడ్డే సేవారత్న ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా కూడా అడ్డుపడే పరిస్థితి రాకూడదు అని చెప్పి చూసే విధంగా ఈ రోజు ఈ వ్యవస్థ ఇక్కడ నడుస్తా ఉంది. ఎవరైనా కూడా